హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు మనం నాటు కోడి పుంజు పచ్చడి పట్టుకుందాం. నేనైతే కేజీన్నర తీసుకున్నాను. మంచిగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకుని ఇలా చిల్లులు గిన్నెలు అయితే వేసుకున్నాను. ఇంకా వాటర్ ఉండకుండా మనకి ఉంటుందని ఇలా ఒక దాంట్లో వేసేసుకుని ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే ఇది పుంజు కదా, త్వరగా మనం చికెన్ అయితే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మనకి పచ్చడికి ఎప్పుడైనా. కాకపోతే ఇది పుంజు కాబట్టి ఇది త్వరగా ఉడకదు. అందుకని నేను కొంచెం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఒక గంట ముందు పెట్టేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 3-4 స్పూన్ల దాకా పెరుగు తీసుకుందాం. ఒక స్పూను పసుపు తీసుకుందాం. 2 స్పూన్ సాల్ట్, లెమను, చెక్క పెద్ద సైజ్ అనమాట. ఇది మనం కుక్కర్లో బాయిల్ చేసి కూడా పచ్చడి పట్టుకోవచ్చు, కానీ ఇలా మ్యారినేట్ చేసి ఉడకపెట్టుకుంటే కొంచెం టేస్ట్ వేరేగా వస్తుంది అనమాట. కుక్కర్లో అయితే అంత టేస్ట్ అనిపించదు. అందుకే ఇలా ముందుగా మ్యారినేట్ చేసుకుని ఎప్పుడైనా పచ్చడి పట్టుకున్నప్పుడు ఒక గంట ముందు పెట్టేసుకుని సైడ్ పెట్టుకోండి. ఇలా అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం చికెను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, నాటుకోడి చికెను, అది కుక్కర్లో వేసేసుకుందాం. ఈ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకొని వేసేసుకుందాం. ఇది ఇప్పుడు మనం 10 సిటీ దాకా వేసుకోవాలి, ఎందుకంటే చాలా ముదురుది అనమాట. అందుకని ముందు నేను ఏమనుకున్నానంటే ఇది మనం గిన్నెలోనే బాయిల్ చేయొచ్చు అనుకున్నా. కాకపోతే చాలా హార్డ్ ఉందన్నమాట, చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే అదే రోజున నేను కూర కూడా వండాను, అందుకు అనిపించింది ఇది మామూలుగా గిన్నెలో అయితే ఉడకదు, కుక్కర్లో పెట్టాలని, అందుకే పెడుతున్నాను. చూడండి, నీళ్లు నేను ఒక గ్లాస్ వేసాను కదా, ముక్క మురిగేలాగా. మనం చికెను కుక్కర్లో వేసి గ్యాస్ మీద పెట్టుకున్నాం కదా, అందాక మసాలా అయితే చూసేద్దాం. నేను 10 లవంగాలు తీసుకున్నాను, ఒక 8 యాలకులు, 1 ఇంచులో ఇలాగ ముక్కలుగా 3-4 ముక్కలు తీసుకున్నాను, 1 ఇంచు, 1 స్పూను మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్నర జీలకర్ర, 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూను గసగసాలు, ఇది బ్రౌన్ సాల్ట్ అనమాట, పింక్ సాల్ట్ 2 స్పూన్ తీసుకున్నాను. మనం ఎందుకంటే ముందు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, కుక్కర్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకని 2 స్పూన్ చూసుకొని వేసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు తీసుకున్నాం, 5 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకుందాం. ఈ మిర్చి పౌడర్ కూడా నేను ఈ స్పూన్తో 6 స్పూన్లు తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇదే స్పూన్తో నేను లెక్క పెట్టుకుని మీకు చూపిస్తున్నాను. కరివేపాకు, నిమ్మకాయలు నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇవి రసం తీసుకొని లాస్ట్లో వాడుకుందాం. కడాయిలో ఫ్రై చేసేసుకుందాం. కొంచెం మెంతులు ఫ్రై అయిపోయింది, నేను మిక్సీ జార్లో తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఇందులో ధనియాలు, జీలకర్ర, మసాలా తీసుకున్నాను కదా, చెక్క, లవంగాలు, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇది గసగసాలు వేసుకుందాం. లాస్ట్లో వేసుకోవడం మంచిది, ఎందుకంటే ఈ ఎగురుతూ ఉంటాయి కదా, వేసుకొని కట్టేస్తాం. ఆఫ్ చేసాను గ్యాస్, ఆ వేడి మీదే ఫ్రై చేసుకుందాం. చూడండి, కుక్కర్లోంచి తీసాను, ఇలాగ చిల్లులు గిన్నెలో వేసుకున్నాను. మంచిగా నీళ్ళు అయితే సింకాక నేను మొత్తం ఎగరబెట్టేసుకున్నాను అనమాట నీళ్ళు. ఇలా చూడండి, ముక్క ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. మనం పెరుగు కూడా కలిపాం కాబట్టి మంచి సాఫ్ట్గా అయింది చూడండి ముక్క అయితే. లేకపోతే నాటుకోడి అంటే చాలా కష్టం ఉడకబెట్టడం. చూడండి,
ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. నేను ఒక బర్తన్ తీసేసుకున్నాను, ఒక బండి. ఇందులో ఆయిల్ పోసుకుందాం. నేను పల్లీల ఆయిల్ తీసుకున్నాను. 1 కేజీ అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే మనకి డీప్ ఫ్రై చేయాలి, మళ్ళీ పచ్చడికి కూడా అదే అవసరం అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిది. ఇప్పుడు నూనె అయితే బాగా వేడైపోయింది, మనం ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని చూస్తున్నాను ఎంత పడుతుందని. మనకి అంతా ఒకసారి వేసేయచ్చు, ఎక్కువ పెద్ద కడాయి తీసుకున్నాం కదా, 2 సార్లు కాకుండా ఒకసారి ఫ్రై అయిపోతుంది మనకి మొత్తం. నేను స్కిన్ కూడా అసలు తీసుకోలేదండి. మనకు చికెన్లో స్కిన్, బోన్స్ అన్నీ తీసేసి బోన్లెస్ అంగానే తీసుకున్నాను. ఎందుకంటే ఇది అందరికి ఇష్టం ఉండదు కదా స్కిన్ అయ్యిని పచ్చట్లో, అందుకే మొత్తం తీసి సైజు కూడా చిన్న సైజు తీసుకున్నాను. చూడండి ముక్కలు ఈ సైజులో తీసుకోండి, చాలా బాగుంటుంది పచ్చడి. మళ్ళీ నేను కొంచెం 1 గంట అయినా దీన్ని మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాను కదా, అందుకని త్వరగా కూడా మనకి ఉడికిపోయింది. కుక్కర్లో ఒక 10 సిటీ అయినా వేయించాను. చూడండి ఇలా ఫ్రై అయితే అయింది. ఇప్పుడు మనం కరివేపాకు తీసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తప్పకుండా వాడండి, కరివేపాకు బాగుంటుంది ఇందులో. వేయగానే మంచి స్మెల్ అయితే వచ్చిందనమాట, ఏదో పులిహోర చేస్తున్నట్టు. కరివేపాకు మంచి ఫ్రెష్గా ఉంటే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ స్పూన్తో నేను 5 స్పూన్ల దాకా వేసుకోవచ్చు. ఇది బాగా చిన్నది కాదు, పెద్దది కాదనమాట, మీడియం సైజ్ స్పూన్ అనమాట. నేను 6 స్పూన్ల దాకా తీసుకున్నానండి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏదైనా కర్రీలో టేస్ట్ వచ్చేది. అది మంచిగా ఆపలేదా కూర వేస్ట్ అయిపోయినట్టే, పచ్చడైనా కూరైనా. నేను ఆయిల్ అయితే ఎక్కువగా ముందే తీసుకున్నాను, ఎందుకంటే మనం పచ్చట్లో డ్రైగా ఉంటే బాగోదు, ఎప్పుడైనా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది నేను వేరుశనగ నూనె తీసుకున్నాను కదా, అందుకే ఇలా బబుల్లాగా వస్తూ ఉందన్నమాట. మనకి చికెన్ అయితే మంచి ఫ్రై అయితే అయిపోయింది. ఇది ఫారెన్ చికెన్ ఏం కాదు కదా, మామూలు నాటుకోడి కాబట్టి మనకి కలర్ అనేది ఇలాగే కనిపిస్తుంది. చికెన్ అయితే ఎర్రగా కనిపించును, ఇది ఎందుకంటే డార్క్గా కనిపిస్తుంది కదా. ఇంత ఫ్రై చేసుకుంటే చాలు. మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. చూడండి ఇది కరివేపాకు కూడా బాగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నాక మనం మిర్చి పౌడర్ అయి కలుపుకుందాం. నేను ఆయిల్ ముందుగానే ఎక్కువ ఎందుకు తీసుకున్నా అంటే, మళ్ళీ మళ్ళీ కలుపుకునే కన్నా ముందుగానే కొంచెం ఎక్కువ తీసుకోవడం బెటర్ కదా. నేను కేజీన్నర చికెన్కి 1 కేజీ ఆయిల్ తీసుకున్నాను. మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట ఎక్కువ తీసుకుంటే. ఇది మనకి బబుల్ ఎందుకు వస్తుందంటే మంచిగా ఫ్రై అయిపోయింది, అందుకని బబుల్ ఇలాగే ఉంటుంది. ఇది శనగ నూనె కదా, వేరుశనగ నూనె, అందుకని. గ్యాస్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల తర్వాత మనం మిర్చి పౌడర్ అయి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం చల్లగా అయితే అయిపోయింది కదా, ఒక 5 నిమిషాల తర్వాత నేను కలుపుతున్నాను. మిర్చి పౌడర్ ఒక 7 స్పూన్ల దాకా తీసుకున్నాను, మీకు చూపించాను కదా స్పూన్ అయితే. ఈ స్పూన్తో 7 స్పూన్ల దాకా తీసుకున్నాను. కలర్ అయితే మస్తు వచ్చింది మరి.
ఇవి కూడా మనం మసాలాలు అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, ఇవన్నీ కలిపేసుకుందాం. ఆ తర్వాత సాల్ట్ తీసుకున్నాను, నేను పింక్ సాల్ట్ 3 స్పూన్ తీసుకున్నాను. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అప్పుడు కూడా నేను సాల్ట్ తీసుకున్నాను, అందుకని చూసుకుని వేసుకోవాలి. ఒకవేళ తక్కువ అయితే మనం కలుపుకోవచ్చు. కలర్ బాగా వచ్చింది కదండి. నిమ్మరసం మన లాస్ట్లో బాగా కూల్ అయిన తర్వాత బాగా చల్లగా అయిపోవాలి, అప్పుడు వేసుకుందాం. ఇప్పుడు కొంచెంసేపు సైడ్ పెట్టేస్తాను. ఇది మనకి చల్లగా అయితే అయిపోయింది. నేను 2 నిమ్మకాయ రసం అయితే కలిపేసుకుంటున్నాను. ఒక 5 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, ఇది కలుపుకున్నాక ఇది ఇలాగే నైట్ టైం వదిలేసుకుందాం. రేపొద్దున్న మళ్ళీ మన్నాడు తీసుకుని బాటిల్లోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు నాకైతే నైట్ అయిపోయింది చేయడం, అందుకని నైట్ని ఇలాగే ఉంచేస్తాను మూత పెట్టేసి. మీకు మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను. ఇది మీకు నెక్స్ట్ రోజు చూపిస్తున్నాను. ముందు రోజు నుంచి చెప్పాను కదా, ఇది మనం ఒక రోజు ఇలా గిన్నెలో ఉంచేసుకుందామని. ఇలా ఉంచేసుకున్నాక ఇలాగ మంచిగా చూడండి, ఆయిల్ కూడా కరెక్ట్గా అనిపిస్తుంది. పచ్చడి అన్నాక కొంచెం ఎక్కువే ఉండాలి. నేను అందుకే ముందే ఎక్కువ వేసుకున్నాను, మళ్ళీ మళ్ళీ కలిపి కన్నా ముందుగానే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నచ్చిందా మరి? ఇలాగే ఇంట్లో సేమ్ చేసుకోండి, బాగా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు గాజు జార్లో తీసుకుని స్టాక్ పెట్టుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక్క లైక్కి నాకు కొంచెమైనా సపోర్ట్ వస్తుంది. అస్సలు వీడియోస్ ఎవ్వరూ లైక్ చేయట్లేదు, చూడడం అయితే చూస్తారు కానీ లైక్ చేయరు. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.